సో చాలా డీప్గా చెప్తున్నారు. ప్రియమైన దాన్ని పొందినప్పుడు మనకి ఏదైతే ప్రియంగా అనిపిస్తుందో అది పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైన దాన్ని పొందినప్పుడు కలతమందని వాడు, స్థిర బుద్ధిని కలిగిన వాడు, మోహితుడు కానివాడు, భగవద్వి జ్ఞానము పూర్తిగా నిరంజని వాడు మానవుడు పరపరమను స్థితిని కలిగినటువంటి వాడే. అట్టి ముక్త పురుషుడు బాహ్యేంద్రియ ఆనందములకు ఆకర్షింపబడక అంతరమైన ఆత్మేంద్రియ సౌఖ్యము అనుభవించు సదా జ్ఞాననిమగ్నుడై ఆ విధంగా ఆత్మదర్శి అయిన వ్యక్తి పరబ్రహ్మను ధ్యానించు కారణాన అపారమైన సుఖమును అనుభవించు. సో ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది చూడండి, దీన్ని ఎలా డిస్కస్ చేయొచ్చు అంటే, ఏదైతే స్పిరిచువల్ పర్సన్ అంటే ఒక భౌతికమైన వ్యక్తి తాను పొందినటువంటి సౌఖ్యం కానీ లేకపోతే తాను పొందినటువంటి ఆనందం కానీ దాని యొక్క పరిధి అంటే పొందిన ఆనందం యొక్క పరిధి ఏ విధంగా ఉంటుందో దానికి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే దాని ఎప్పుడు కూడా దేహదార్య భావంలో ఉంటాడు కాబట్టి అది ఎప్పటికీ ఐడెంటిఫై చేసుకోలేదు. దాన్ని ఏమనుకుంటాడంటే మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేసాం దీని మీద, ఇంకొంచెం డీప్గా చెప్పాలని ఆలోచిస్తున్నాను. అంతేగాని ఆల్రెడీ మనం దీన్ని చాలా డీప్గా డిస్కస్ చేసాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రియమైన దాన్ని పొందినప్పుడు అర్జునకి భగవంతుడు ఏం చెప్తున్నారంటే, అంటే అర్జున కృష్ణుని మధ్యన ఉండేటువంటి సంబంధ జ్ఞానం యొక్క స్థితి వేరు, మనం భౌతికంగా ఆధ్యాత్మికంగా మనం డిస్కస్ చేసుకునేటువంటి స్థాయి వేరు. అదేంటి సార్ మాకు అర్థం కావట్లేదు చెప్పేది. హరే. సో ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణ అర్జున వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంఘర్షణ మనంగా తీసుకున్నాం. అంటే మీరు నేను ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాం, ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నాం. హరే కృష్ణ. ఓకే, ఇలా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఈ రెండింటి మధ్యన ఈ భేద ఎలా మనం డిస్క్రైబ్ చేయొచ్చు అంటే, భౌతికమైన వ్యక్తి కానీ ఇక్కడ అర్జున భౌతికమైన వ్యక్తి కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి, బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అర్థమవుతుంది మీకు? అర్జునుడు భౌతికమైన వ్యక్తి కాదు, ఈజ్ ఎ స్పిరిచువల్ పర్సన్. అతను కంప్లీట్లీ కృష్ణునికి సరెండర్ అయిన వ్యక్తి. సెకండ్ చాప్టర్లో అని చెప్తారు, నేను నా వల్ల కాదు, నేను కంప్లీట్గా సరెండర్ అయిపోతాను, మీరే నాకు గురువుగా ఉండి ప్లీజ్ దయచేసి నన్ను గైడ్ చేయండి, నాకు రూట్స్ అన్ని చెప్పండి, నేను ఎలా అసలు నీ ఊపిరి గెలిచాలా వద్దా, నీకు తినాలా వద్దా అని కంప్లీట్గా నేను గైడ్ చేయండి, ప్లీజ్ నేను సరెండర్ చేసుకుని నన్ను శిష్యుడిగా స్వీకరించి నేను చెప్పేస్తాను. కానీ ఇక్కడ ఎవరికి సరెండర్ అవ్వట్లా. ప్రాబ్లం ఏంటంటే, కానీ సరెండర్ అయిన వ్యక్తికి ఏదైతే ఆదేశాలు ఇచ్చామో సరెండర్ అయిన వ్యక్తి కూడా అయ్యే ఆదేశాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు అప్లై చేయాలి అంటే అంత ఫెయిత్ మనలో ఉండదు. మళ్ళీ చెప్తున్నా బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మా సార్కి, మా గురువు గారికి నేను సరెండర్ అయ్యాను కంప్లీట్గా. సో నేను రీసెంట్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుకున్నా మనసులో, అనుకుని మా సార్కి చెప్పాలి, మా గురువుగారికి చెప్పాలి, సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను సార్, అంటే ఇలా చేద్దాం అనుకున్నాను సార్, ఇది ఒక వింగ్ ఉండింది, తర్వాత ఇంకొకటి ఉండింది, ఈ రెండింటిలో ఏం చేయమంటారు సార్ అని అడిగాను. అంటే ఈ రెండు చేయగలను అంటే ఓకే సార్. ఎందుకు? 100%. ఎందుకంటే ఈ రెండు నాకు కష్టాన్ని తెచ్చిపెడతాయి, అందుకే ఈ రెండు చెప్తే ఈ రెండింటిలో ఏదో చెప్పండి సార్ అంటే ఆ రెండు వద్దు, రెండు చేయగలరు. ఓకే ఓకే సార్, ఓకే చేయండి. అర్జునకి కృష్ణుడు చెప్పేటువంటి ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే, ఒక భౌతికంగా జయం వచ్చిన ఉప్పొందుకోకు. ఇప్పుడు ఇవాళ బీజేపీ వాళ్ళు సంథింగ్ ఏదో ఎక్కడ దుబ్బాకులను అక్కడ గెలిచారు,
వాళ్ళు డబ్బడబడబడ కొట్టేసుకుని మళ్ళీ వాళ్ళు చూడండి, వాళ్ళు ఎంత తెలివితేటలుగా వాళ్ళ అపోనెంట్ పార్టీ మేము ఈ అపజయాన్ని స్వాగతిస్తున్నాము అని చెప్తున్నాం. ఈ అపజయాన్ని మేము స్వాగతిస్తూ మేము సమీక్షించుకుంటున్నాము. మేము ఎక్కడైనా తప్పులు చేసామో సమీక్షించుకుంటున్నాము. దట్ ఈస్ వెరీ మెచ్యూర్డ్ ఆన్సర్స్ అని. అందుకే అర్జునాకి కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నీకు జయం వస్తే, విజయం వస్తే ఉప్పొందుకోకు, ఒకవేళ అపజయం వస్తే కుంగిపోకు. ఈ రెండు చేయకు. ఇలా చేయడం వల్ల అది దేహానికి సంబంధించింది. అంటే చూడండి, భగవంతుడు ఎంత నీతిగా భౌతిక ప్రపంచాన్ని అంతటినీ పాంచ భౌతికంగా ఏర్పడేటువంటి మన యొక్క శరీరానికి వచ్చేటువంటి బాధ, ఆనందాన్ని ఎంత నీట్గా డిస్క్రైబ్ చేశారు. ఇంతకంటే గొప్పగా ఏ సైంటిస్ట్ చెప్పలేదు. చూడండి, అరే నాన్న అర్జున చూడండి ఎంత ప్రేమగా పిలుస్తారంటే, ఓ కౌంతేయ, ఓ మహాబాహో, చాలా చాలా ప్రేమగా పిలుస్తారు, చాలా ప్రేమగా పిలుస్తారు. ఎందుకంటే ఎదుటిగా చెప్పినప్పుడు ఎందులో కూర్చున్నా లేదే అన్నా అనుకో, ఆ పిల్లలు ఎక్కడి నుంచి రాదు, ఇంకా వస్తుందా? ఎంత సరళ అయినప్పటికీ అమ్మ అలా చేద్దామా, అలా చేద్దాంలే, ఇలా చేస్తే బాగుంటది, అలా గట్టిగా అరవకూడదు అన్నమాట. కీర్తన ఇది. కీర్తన అంటే గురుదే గురుదే చాలా డిఫరెన్స్. కీర్తన అంటే ఇట్స్ నాట్ అరవటం, గట్టిగా పాడటం. అంటే గురుదే గురుదే లౌడ్ గా పాడటం అంటే అరవటం కాదు. లౌడ్ గా పాడటం అంటే అరవటం కాదు. ఎంత హై పిచ్ లో పాడినప్పటికీ శృతి అన్బ్యాలెన్స్ అవ్వకూడదు. అంటే వెన్ యూ ఫీల్ ఇన్ యువర్ హార్ట్, ఎప్పుడైతే మహాబాబాకి నువ్వు గురవుతావో, గురుదేవా గురుదేవా వస్తుంది. లేదంటే గురుదేవా రా 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 కృప చేయి, నా మీద కృప చేయి, బిందు పెట్టు నీ కటికిల్ నా మీద గురుదే కృపా బిందు చాలా హీనమైన వ్యక్తిని, ప్లీజ్ మీ యొక్క కరుణ కృప నా మీద చూపించండి. అది ఆస్కింగ్ ఎలా ఉండాలంటే, అది చాలా హ్యూమిలిటీ స్టేట్ లో ఉండాలి. అంటే అది చాలా వినయపూర్వకంగా ఉండాలి. నాకు కృప ఇవి, లేకపోతే నేను చంపేస్తా అంటే ఏంటంటే అది అరవటం. కీర్తన అంటే ఇట్స్ నాట్ అరవటం. అందుకని ఈవెన్ కృష్ణ రాధాకృష్ణ కీర్తన్స్ నువ్వు కొంచెం హై పిచ్ లో పాడినా, ఈవెన్ మన ఆచార్యకి సంబంధించిన కీర్తన్స్ ఎప్పుడు కూడా స్లో అండ్ వెరీ సత్వగుణంగా పాడాలి. వెరీ స్లో. ఎప్పుడు ఎందుకు ఆ స్లోలో పాడాలంటే అప్పుడే గురువు యొక్క దాన్ని మనం తీసుకోగలుగుతాం అన్నమాట. అంటే నువ్వు కృష్ణుడి దగ్గర వెకిలాసాలు ఎన్నేసినా భగవంతుడు పట్టించుకోడు. ఎందుకంటే నువ్వు ఒప్పుకోకపోయినా నీ తండ్రి భగవంతుడు కాబట్టి ఓకే నా పిల్లవాళ్ళే అని ఊరికే లైట్ ఇస్తున్నాడు. కానీ గురువు ముందు మనం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? ఏం చేస్తారైనా కూర్చో, ముందు కూర్చో, కంట్రోల్ చేస్తారు. గురువు ఎట్లా ఉంటారంటే నేను కరెక్ట్ చేసి, నేను ప్యూరిఫై చేసి ధామానికి పంపిస్తారు. అందుకే గురువు దగ్గర చేసినట్టు కృష్ణుడి దగ్గర చేయకూడదు, కృష్ణుడి దగ్గర చేసినట్టు గురువు దగ్గర చేయకూడదు. కానీ రెండు తత్వం ఒకటే. గురువు ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు కృష్ణుడి దగ్గర పంపించడానికి, అర్థమవుతుందా? గురువు ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు కృష్ణుడి దగ్గర పంపించడానికి, కృష్ణుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు గురువు దగ్గర పంపించడానికి. ఇదేం సార్ మాకు అర్థం కావట్లేదు. కృష్ణుడు ఎందుకు ప్రయత్నం చేస్తాడు గురువు దగ్గరికి? నేర్చుకుని రా నాన్న ఎలా బిహేవ్ చేయాలో. భగవంతుడితో అసోసియేట్ అవ్వడం అంటే ఊరికే వెళ్ళిపోయి కృష్ణ పట్టించుకుని అన్నీ వెళ్ళిపోతా ఉండలేదు ఎక్కువసేపు. కృష్ణుడి గురించి తెలుసుకోకుండా కృష్ణుడి దగ్గర ఎక్కువసేపు ఉండలేవు. ఎందుకంటే తెలుసుకున్నావు అనుకో, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క తన యొక్క ఉన్నతి మొత్తం తెలుసుకుని అతనితో వెలిగే విధానం వేరేగా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, హాయ్ గుడ్ నైట్ బాయ్ హాయ్ హౌ ఆర్ యు అంటారు. కృష్ణ గుడ్ నైట్ బాయ్. ఈవెన్ కృష్ణుడు కూడా శాంతికి ముందుగా నేర్చుకుంటాడు. తనకి రాంది కాదు కానీ నేర్చుకుంటాడు.
ఎందుకు నేర్చుకోవడం అనేది చూపించారు కృష్ణుడు. నేర్చుకోవాలి, గురువు దగ్గర నేర్చుకుని హౌ టు బిహేవ్, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నడుచుకోవాలి నేర్చుకుని హ్యూమిలిటీ స్టేటస్ లో శాస్త్రాన్ని నేర్చుకుంటే మనకి అది అవగతం అవుతుంది. సార్ మాకు అర్థం కావట్లేదు. ప్రియమైన దాన్ని పొందినప్పుడు వెన్ యు ఆర్ ఇన్ హ్యూమిలిటీ స్టేట్, నువ్వు ఎప్పుడైతే వినయపూర్వకంగా ఉంటావో, వినయం నీలో ఉప్పొంగుతూ ఉంటుందో, వెన్ యు వాట్ సంథింగ్, నువ్వు ఏదైనా పొందిన అందాలని సార్ నీకు తక్కువని ఒక 5,000 కోట్లు దగ్గరికి వచ్చినా ఎలా ఖర్చు పడ్డాలి కృష్ణుడి సేవలో అని ఆలోచిస్తావు. యూ కెన్ మెడిటేటింగ్ దట్ ఈస్ నీ యొక్క అది మార్చేస్తాను, నీ గతిని మార్చేస్తాను. ఒకవేళ పోయినాయి అనుకో, ఒకవేళ నిజంగా పోయినాయి, యూ లాస్ట్ సమ్, నీ అసెట్ ఏదైతే ఉందో అది పోయింది. ఓకే, కృష్ణుడు ఇది ఉంటే నాకు ఏదో ఇబ్బంది పెట్టేలాగా ఉంటుంది, నాకు ఏదో అహంకారం వచ్చి పడేలాగా ఉంటుంది, అందుకే పోయి ఉంటుందిలే, ఏముంది. ఓకే, లైక్ అది ఎప్పుడు వస్తాయి, ఆ స్థాయి ఎప్పుడు వస్తాయి? వెన్ యూ ఆర్ ఇన్, నువ్వు ఎప్పుడైతే హ్యూమిలిటీ స్టేట్ లో ఉన్నావో అది వస్తుంది. ఈ హ్యూమిలిటీ స్టేట్ ఎప్పుడు వస్తుంది? భక్తిలో వస్తుంది అనుకుంటున్నారా? నో నో, అసలు రాదు. భక్తిలో వినయం రాదు. మీరు బాగా అర్థం చేసుకోండి. అదేంటి సార్ భక్తి చేస్తే వినయం రాకుండా? భక్తి చేయడానికి అవకాశం గురువు కల్పిస్తారు. మీ ఇష్టం వచ్చి మీరు చేసేస్తున్నారు, కానీ సంథింగ్ ఏదైనా ఒక పువ్వు కానీ ఏదైనా ఒక ఫ్లవర్ కానీ ఏదైనా వేయాలంటే సరే ఇది నీకు చేయొచ్చా అని అడగాలి. ఇది నీకు చేయొచ్చా అని అడిగి చేస్తే నువ్వు వేసేటువంటి చిన్న పువ్వు మోస్ట్ వాల్యుబుల్ అండ్ పవర్ఫుల్ గా ఉంటుంది. నువ్వు ఇచ్చేటువంటి ద్వీప సునీత మాట సార్ ప్లీజ్ సార్, నో దట్ ఈస్ యాక్చువల్లీ అది అలా అడిగి చేయటం అనేది అది నువ్వు ఒక పర్మిషన్ తీసుకున్నట్టు. కృష్ణుడిని నువ్వు భక్తి చేయడానికి ఒక సాధువు ఆదేశించినట్టు. సాధువు యొక్క ఆదేశాలతో నువ్వు భక్తి చేస్తే కృష్ణుడు ఎందుకంటే అటు ఇటు పరిగెట్టేస్తూ ఉంటాడు. చాలా మంది గోపికస్ ఉంటారు కృష్ణకి, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మాయమైపోతూ ఉంటారు. సర్వీస్ చేద్దాం అనుకుని చెప్పి రుక్మిణి అనుకుంటారు, తక్కువ మైనట్ సచివం దగ్గరికి వెళ్ళిపోతారు. తక్కువ అడిగి వెళ్ళి సచివం సర్వీస్ చేద్దాం అనుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు, కనిపించరు. కానీ ఒక వైష్ణవ ఒక 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 విశుద్ధ సత్వగుణంలో ఉండేటువంటి ఒక సాధువు కృష్ణుడికి చెప్తారు, నేను రాధారాణిని కాదు, నాకంత శక్తి లేదు, నేనేంటి రుక్మిణీదేవిని కాదు, మీరు తులసేస్తే మీ అంతా మీరు తొగిపోవడానికి, నేను సత్యభామిని కూడా కాదు, మీ మీద కోపం పెట్టి మిమ్మల్ని ఒక చోట పెట్టడానికి, నేను నేను అసలు గట్టి పూజ కంటే హీనమైన వ్యక్తిని, నాకు అసలు అర్హత లేదు కృష్ణ, ప్లీజ్ నేను మిమ్మల్ని సర్వీస్ చేసుకోలేదు. మీరు కోఆపరేట్ చేస్తే, ఈవెన్ మీరు కోఆపరేట్ చేస్తే ఐ విల్ డూ సర్వీస్ కృష్ణ, ప్లీజ్. నా డిసైపుల్ కోరుకుంటా ఉన్నారు, ప్లీజ్ ప్లీజ్ ఒక చోట ఉండండి. దట్ ఈస్ డివోషన్, దట్ ఈస్ డివోషన్. అలా కాకుండా కృష్ణుని పట్టుకుందాం మామూలుగా అనుకుంటే ఇట్స్ నాట్ ఈజీ. అందుకే ఈ వాట్స్ పర్మిషన్ తీసుకుంటే హ్యూమిలిటీ స్టేట్లో నువ్వు ఉంటావు, వినయ స్థాయిలో నువ్వు ఉంటావు. వినయంగా అరే మా సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు, నాకు మా గురువు గారు ఆదేశాల మేరకు సర్వీస్ చేస్తున్నాను. సో సంథింగ్ నిన్న కాక వాళ్ళు వచ్చిన మాట చాలా సీరియస్గా ఉంటున్నారు. సీతమ్మ నిజంగా ఈ జానికి నిజంగా షీజ్ ఆల్సో, నేను అబ్జర్వ్ చేస్తున్నాను మాతాజీ ఫస్ట్లో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు. తను నిజంగా స్పాంటేనియస్ చాలా మార్పు వచ్చింది మాతాజీ. సీత అమ్మాయి అమ్మాయి ఎక్స్ట్రాడనరీగా మారిపోయింది. నేను ఏదైనా మాతాజీ మీరు చేయండి అంటానికి అలా చూస్తాను, అలాగే అలా చూస్తే అన్నాను అనుకోండి చేస్తాను. అంటే తనకి వచ్చి కొద్ది కాలంలోనే తను అలవాటు పడింది, రియల్ భక్తి చేయడానికి అలవాటు పడిపోయింది. దిస్ ఈజ్ రియల్ భక్తి. అంటే మీరు మళ్ళీ అర్థం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. ఇతను చెప్తే నేను చేయాలా, ఇతను చేస్తే ఎన్ని సంవత్సరాలు చేయాలి అంటే అది కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి అదే కదా చేస్తున్నాం.
నువ్వు ఇంకొక అన్ని సమస్యలు అదే చేస్తావు. కానీ వెన్ యూ టేక్ పర్మిషన్ టు ఆచార్య, నాట్ లైక్ మీ, నేనేదో ఒక ఆచార్యం చెప్పట్లేదు. వెన్ యూ సరెండర్ సమ్ ఆచార్య, ప్రామాణికమైన వచ్చినటువంటి ఒక ఆచార్య యొక్క ఆదేశాల ప్రకారం భక్తి చేస్తే కృష్ణుడు ఒక చోట ఉంటారు. నువ్వు ఇచ్చేటువంటి చిన్న దీపం వ్రజవాసం మొత్తం వెలుగుతూ ఉంటుంది. వ్రజవాసం మొత్తం వెలుగుతుంది. నువ్వు చిన్న దీపం. ఎందుకంటే ఆ శక్తి భక్తులు ఇవ్వగలుగుతారు. భగవంతుడిని సేవ చేయడం అంటే మనం ఇక్కడుండి బృందావనంలో కృష్ణ ఎలా తీసుకుంటారు? కృష్ణ తీసుకోవయ్యా, నేను పరిగెట్టలేనయ్యా బాబు నీతో, ప్లీజ్ తీసుకో. యశోదమ్మ ప్రేయర్స్ చేస్తారు, నా వల్ల కాదు, నేను యశోదమ్మ చాలా పెద్ద వయసు, కృష్ణకి ఉండేటప్పటికి అబౌవ్ 80 years. యశోదమ్మ చాలా కష్టపడతారు. కృష్ణుడేమో పరిగెడతా ఉంటారు మొత్తం అంతా, బృందావనం అంతా పరిగెడుతుంటారు. అక్కడికి వెళ్తారు, ఆ కొండ తీసుకొస్తారు, ఆ కొండ పగలు పెడతారు, ఇక్కడికి వెళ్తారు, ఇంటికి వెళ్తారు, ఈ కొండ పగలు పెడతారు. వీళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అస్సలు కాదు కృష్ణుడు, నువ్వు ఇలా అయితే నా మాట నువ్వు, కానీ నేను చూడండి కూర్చోబెడతాను, దొరకనే దొరకరు. సరే అని చెప్పి ఎట్లా చేతితో తాడు పట్టుకుని విశ్వ ప్రయత్నం చేస్తారు కట్టడానికి. భగవంతుని కట్టడం ఈజీయా అండి? భగవంతుని కట్టేయడం ఈజీయా? అయిందా? ఎవరైనా అయిందా? మథురాలో కృష్ణుడు జరాసంధుడు అందరూ అన్ని అక్కడికి వెళ్ళి అందరినీ పోగేసుకుని వస్తున్నమాట. జరాసంధుడు వచ్చి మొత్తం ఎక్కడ సామంతరాజులు అందరి దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టి కృష్ణుడు అలా చేశాడు, కృష్ణుడు ఇలా చేశాడు, మీరందరూ నాతో రండి అని చెప్పి అందరినీ తీసుకుని వస్తారు. ఫైటింగ్ కి వస్తే అందరూ సమరించేసి జరాసంధుడు అక్కడ వదిలిపెడతాడు. బలరాముడికి అర్థం కాదు, ఎందుకు ఇలా చేస్తారు మీరు అని చెప్పేసి ఇంకెవరు తీసుకున్నాడు కదా, ఎందుకు ఇంత బాధ అంటే, లేదు నీకు తెలియదు, అందరినీ వాడిని తీసుకుని వస్తారు, వాడిని ఒక్కనే విడిచిపెడతారు. జరాసంధుడిని ఒక్కనే విడిచిపెట్టి అందరినీ చంపేస్తారు. మళ్ళీ వీడు మొత్తం వెళ్ళి ఆ సామంతరాజు దగ్గరికి ఈ సామంతరాజు దగ్గరికి వెళ్ళి మూర్ఖులు మూర్ఖ శిఖామణులు పనికిమాలని యాదవ అందరినీ మళ్ళీ పోగేసుకుని మళ్ళీ వస్తే అందరినీ సంహరించి జరాసంధుడిని ఒక్కని విడిచిపెడతాడు. అలా 17 times మొత్తం క్లీన్ స్వీప్ చేసేస్తారు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడు వెళ్ళి రాక్షసులను సంహరించడం చాలా టైం పడేది కదా. వీడు ఒకటి పెడితే అందరినీ తీసుకొస్తాడు. ఎక్కడెక్కడ మూర్ఖుల్ని, ఎక్కడెక్కడ వైరాగ్యుల్ని, ఎక్కడెక్కడ ఎవరైతే ఎదవ ఉంటాడో వాళ్ళందరినీ తీసుకుని వచ్చి కృష్ణుడి ముందు పెడతాడు. నా తరపులు వీళ్ళందరూ అంటే అందరిని చంపేసి జరాసంధుడిని విడిచిపెడతాడు. లాస్ట్ ఇంకో క్వశ్చన్ చేస్తాడు. కృష్ణుడు వీళ్ళందరినీ తీసుకొస్తే కృష్ణుడు పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎవరికి అర్థం కాదు, ఇన్నిసార్లు చంపేసి అందరినీ చంపేసి ఇంకా జరాసంధుడు మిక్స్ అయిపోతాడట. ఏమనంటే ఇలా ఆయన మాటినట్లేదు, బాగా అర్థం చేసుకోండి. ఇట్స్ వెరీ డీపెస్ట్ పాయింట్. ఈవెన్ నో ఇన్ భగవద్గీత అండ్ భాగవతంలో అత్యంత రహస్యమైన ఒక విషయాన్ని ఇస్తాం మీకు. జరాసంధుడు 18 సార్లు ట్రై చేస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి మథుర, బృందావన అన్ని చోట్ల ప్లేసెస్ లో ఉండే బ్రాహ్మణస్ అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేయించి వాళ్ళందరి చేత చెప్తారంట, ఇప్పుడు ఇది మనకి విజయం కలగాలి, కృష్ణుడిని మనం ఇప్పుడు అపజయం పాలు చేయాలి. ఇది ఇప్పుడు నేను కృష్ణుడిని చంపేసాను అనుకో, యజ్ఞం వేసేయండి. ఒకవేళ యజ్ఞం తెలిసినట్టు కృష్ణుడు ఓడిపోయినట్టు, అలా మీరు యజ్ఞం చేయండి అని చెప్పి బ్రాహ్మణస్ అందరు, ఎందుకంటే బ్రాహ్మణస్ ఏదైనా కృష్ణుడికి కావాలని కోరుకుంటే కృష్ణుడు ఇచ్చేస్తారు. ఎందుకంటే పవిత్రనాయ సాధున వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ. ఎందుకంటే పవిత్రమైన సాధువులు కృష్ణ మీరు చేయండి, కృష్ణ మీరు అపజయం పాలండి, మీరు అపకీర్తి పాలండి, కానీ మా యజ్ఞానికి మీరు అపకీర్తి పాలండి, కానీ మా యజ్ఞానికి విజయం చేకూర్చండి, జరాసంధుడు బతకాలి అని చెప్పి అందరూ కోరుకుంటారు. ఒక అసురుడు తరపున అంతమంది బ్రాహ్మణస్ కోరుకుంటారు. దాన్ని జరాసంధుని కానీ సంహరించుంటే బ్రాహ్మణస్ చేసినటువంటి యజ్ఞం, బ్రాహ్మణ సాధువుస్ ఏదైతే కోరుకుంటా ఉన్నారో అదంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయి ఉండేది. అందుకే కృష్ణుడు అంత అపకీర్తిని తీసుకోవడానికే ఇష్టపడతారు, కానీ ఒక సాధువు ఏదైనా కోరుకుంటే, విశుద్ధాత్ముడిగా ఉండి ఏదైనా కోరుకుంటే వాళ్ళని ఎప్పుడూ డిస్టర్బ్ లేదు. మీకు అర్థమైందా? అంతమంది గోపికాసులు వదులుకుని మీరు ఇచ్చేటువంటి చిన్న
ఫోటోలో మీరు ఇచ్చేటువంటి చిన్న కొరకొరగా ఉండేటువంటి ఆవు నెయ్యి దీపంతో ఎందుకు కృష్ణుడే నిలబడి ఇక్కడ తీసుకోవాలి అంటే బికాజ్ ఆఫ్ సంకల్ప, బికాజ్ ఆఫ్ సంకల్ప. అందుకనే నువ్వు ఎప్పుడైతే ఈ హ్యూమిలిటీ ప్లాట్ఫామ్ లో ఉన్నావో, సాధువు యొక్క ఆనందం మేరకు కృష్ణుడు అక్కడ ఉంటే, అది నువ్వు ఇచ్చేటప్పుడు, కృష్ణుడు తీసుకునేటప్పుడు ఆ స్థాయిని నువ్వు తీసుకోవాలంటే విజయం వచ్చినా అపజయం వచ్చినా ఉప్పొంగిపోవద్దు, కుంగిపోవద్దు, ఉప్పొంగిపోవద్దు, కుంగిపోవద్దు. అలా కుంగిపోకుండా ఉండేటువంటి స్థాయిని దేహస్థాయి, ఆత్మస్థాయి అంటారు. దేహస్థాయి అంటే ఈ ఉప్పొంగిపోవడము, కుంగిపోవడం అనేది దేహస్థాయి. ఆ స్థాయికి మించి మోహరాహిత్యువై, మోహం నుంచి ఛేదించి కృష్ణతత్వ జ్ఞానాన్ని సముపార్జించి కృష్ణుడి పట్ల అపరమైనటువంటి ప్రేమతో కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుని సాధు యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించకుండా వెన్ యూ డూ సమ్ యాక్షన్, దట్ ఈస్ భక్తి, దట్ ఈస్ భక్తి. అలాంటి భగవద్ విజ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకుంటావో అట్లాంటి మనిషి మానవుడు పరబ్రహ్మనందు కాన్స్టెంట్ అవుతారు. స్థితిని ఒక్కొక్కలాంటి స్థితిని కలిగి ఉంటారు. అలాంటి స్థితి బ్రహ్మ కూడా నువ్వు అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇంక డిస్కస్ చేసుకుంటాం. సో అవును, ఇంకేం చెప్తున్నారు, అట్లాంటి ముక్త స్థాయి పురుషుడు ఎవరైతే ఉన్నాడో బాహ్య బాహ్య ఇంద్రియ ఇంటర్నల్, మనం కృష్ణుడి పట్ల చూపించేటువంటి లవ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే ఎటర్నల్ గా ఉంటుంది. నేను ఆవిడ ఎప్పుడు చెప్తా ఉంటారు, అది శారీరక స్థాయిలో చేస్తాం యాక్షన్, కానీ అది ఆత్మ స్థాయిలో ఉండాలి. భగవంతుడి పట్ల ప్రేమ అలాంటి స్థాయి ఎప్పుడైతే ఉంటుందో, అలాంటి ఆనందం అంతరమైన ఆత్మ ఎందే సౌఖ్యాన్ని అనుభవించాం. అలాంటి ఆనందం, అలాంటి ఆత్మస్థాయి చేసేటువంటి భక్తి ఇంటర్నల్ గా ఆనందాన్ని చేకూరుస్తుంది. అలాంటి ఆనందం వల్ల సౌఖ్యం ఎప్పటికీ పోకుండా ఉండదు. అలాంటి వ్యక్తి చేసేటువంటి భక్తిని ధ్యానం అని కూడా అంటారు. ఏమంటారు అలాంటి చేసేటువంటి భక్తిని? ధ్యానం. అలాంటి ధ్యానం ఏంటంటే ఎవరికి ఎలా పెట్టుకుని పడుకోవడం కాదు, సమాధి అని చెప్పి చిన్ముద్ర వేసుకుని ఇలాగా, నేను చాలాసార్లు చూశాను ఇలా ఇలా చిన్ముద్ర అంట, చిన్ముద్ర వేసుకుని సమాధిలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మేము 4, 3, 2, 1 స్టాప్ పడుకుంటారు. ఇలాగా ఇలాగా పడిపోతూ ఉంటారు. పడుకోవడమా ధ్యానం అంటే? కొంతమంది పడుకుంటారు, దాన్ని సమాధి అంటారు. సమాధి అంటే శరీరాన్ని రెస్ట్ అంటే ప్రశాంతంగా ఉంచి, ఎట్లాంటి ఒత్తిడి లేకుండా ఉంచి ఒక ఏదో ఒక సిచ్యువేషన్ పట్ల ఏకాగ్రతని పెట్టి దాని గురించి థింక్ చేయడం. పడుకోవడం కాదు, పడుకోవడం కాదు. దేని గురించి థింక్ చేయడం? అదేంటి సార్ మాకు అర్థం కాదు. ఏమి ఆలోచించకుండా ఉండడం కదా అంటారు యాక్చువల్గా. కానీ ఏమి ఆలోచించకుండా ఉండలేదు, ఎప్పటికీ ఏమి ఆలోచించకుండా ఉండలేదు. ఏమి ఆలోచించకూడదులోనే ఒక ఆలోచన ఉంది కాబట్టి అది నిన్ను కిందకి దిగజార్చేస్తుంది. సమాధి అంటే ఉరకెట్టి పడుకోవడం కాదనమాట. ఏదైతే శారీరము ఆత్మ స్థాయి ఉందో, శారీర స్థాయి నుంచి బయటకు వచ్చి ఆత్మ స్థాయిలో నీ యొక్క కాన్షియస్నెస్ చైతన్యం పట్ల కాన్సన్ట్రేట్ చేసి ఏకాగ్రతను చూపించి, కాన్షియస్నెస్ చైతన్యం పట్ల ఏకాగ్రతను చూపించి దాన్ని ఆ ఆత్మకి ఏదైతే ఆనందాన్ని చేకూరుస్తుందో దాని పట్ల కాన్సన్ట్రేట్ చేసినప్పుడు బాడీ ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతుంది. ఎందుకంటే శారీరక స్థాయి కాదు జ్ఞానం అనేది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంతరమైన ఆత్మ ఎందే సౌఖ్యం అనుభవించు సదా ధ్యాన నిమగ్నుడే ఇందులో. ఆ విధముగా ఆత్మదర్శి అయిన వ్యక్తి పరబ్రహ్మను ధ్యానించు కారణమున అపరమైన సుఖమును అనుభవించు. అర్థమైందా? ఇది కూడా కొంచెం ముందుకెళ్తే రాంగ్ అని చెప్తారు. ఎందుకు? మనకి సుఖ సౌఖ్యం వద్దు, శారీరక స్థాయిలో కానీ ఆత్మస్థాయిలో కానీ మనకు వద్దు. మనకి ఏం కావాలి? ఓ యు వాంట్ కృష్ణ. నాకు అసలు ఏమి వద్దు, ఐ వాంట్ కృష్ణ. ఐఎమ్ థింకింగ్ అబౌట్ కృష్ణ, ఐఎమ్ డూయింగ్ అబౌట్ కృష్ణ. నేను ఎందుకు కృష్ణ కోసం ఏదైనా చేస్తాను, నేను ఆలోచించేది కృష్ణ కోసమే. అలాంటి స్థాయి చేస్తే మనం 100% రిలీజ్ అవుతుంది.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా యమునాచార్య అని చెప్తున్నాను. ఆచార్య డిస్క్రైబ్ చేసేప్పుడు యమునాచార్య స్టోరీ మొదలు పెడితే ఇప్పుడు అయ్యేది కాదు, మనకి టైం ఉండదే. ఒక రోజు చెప్తా. యమునాచార్య గ్లోరిఫికేషన్స్ ఒక రోజు ఎప్పుడైనా మీకు సందర్భం టైం వచ్చినప్పుడు రామానుజాచార్య గురువు గారు కదా యమునాచార్య, ఆయన కంప్లీట్లీ ఆత్మస్థాయి సాధువులలో ఆయన ఒక కృష్ణ చైతన్యవంతుడు, గొప్ప భక్తులైన శ్రీ యమునాచార్యులు ఈ క్రింది విధంగా చెప్పి ఉన్నది. యదావధి మమ చేతః కృష్ణ పాదారవిందే నవనవరసాధా మన్యుదంత్యం రంతుమాసిత్ తధావదేవత నారీ సంగమే స్మరణే మణి భవతి ముఖా వికారః శుష్ణు నిష్ఠావనం. యమునాచార్య రాసినటువంటి ఈ 4 లైన్ శ్లోక ఇట్స్ మోర్ డీపెస్ట్ శ్లోక. బ్రహ్మయోగము లేక కృష్ణ చైతన్యం నందున శ్రీకృష్ణ భగవాను దివ్య భక్తియుక్త సేవ నెలకొని ఉన్నందున భౌతిక సుఖముల పట్ల రుచిని పూర్తిగా కోల్పోతాము. భౌతిక భావనలో అత్యంత సుఖము మైదున భోగమునకు సంబంధించినది. ప్రపంచమంతయు ఈ భ్రమలోనే కొనసాగుతున్నది. ఎవరికి వినే మూడ్ కానీ ఆలోచించే మూడ్ కానీ ఏమీ లేదు. నేను ఓకే ఒక క్లాస్ అటెండ్ అవ్వాలి అని చూడండి, ఎంత డీపెస్ట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయండి. మళ్ళీ చెప్తాను. కృష్ణ చైతన్యం నందున శ్రీకృష్ణ భగవాను దివ్యమైన భక్తియుక్త సేవ నెలకొని ఉన్నందున భౌతిక సుఖముల పట్ల రుచిని పూర్తిగా కోల్పోతావు. కృష్ణ చైతన్యంలో ఎవరైతే సీరియస్ గా భక్తి చేస్తారో వాళ్ళు భౌతికమైన సుఖాల పట్ల కంప్లీట్ గా రుచిని కోల్పోతారు. భౌతికమైన సుఖాలంటే కంప్లీట్ గా దీపావళి ముందు ఇది ఒక పెద్ద డిస్టర్బెన్స్. అందుకే బ్యాన్ చేశారు. యాక్చువల్గా బ్యాన్ చేశారు మళ్ళీ పిల్లలు. ఎప్పుడైతే భౌతికమైన రుచుల పట్ల కంప్లీట్ గా వాటిని కోల్పోతావో భౌతిక భావంలో అత్యున్నత సుఖం మైథున భోగం. ప్రపంచమంతయు ఈ భ్రమలోనే కొనసాగుతున్నారు. మైథున భోగం అంటే తెలుసా మీకు? తెలుసా? ఈ భ్రమలోనే కొనసాగుతున్నది. భౌతికవాది ఇట్టి భావన లేకుండా ఎట్టి కర్మను చేయగలరు. కానీ కృష్ణ చైతన్యం నుండి నెలకొన్న అట్టి వ్యక్తి మైథున సుఖమును ఛేదించి అధికమైన ఉత్సాహంతో కర్మ చేయండి. అట్టి భోగ త్యాగం ఆత్మ అనుభూతికి ఒక పరీక్ష. ఎందుకనగా ఆత్మ అనుభూతి మరియు మైత్ర సుఖం పొత్తు ఎన్నడూ కుదరదు. కృష్ణ చైతన్యవంతుడు ముక్తాత్మకుడి చేత ఏ విధమైన ఇంద్రియ సుఖముల పట్ల ఆకర్షణ కలిగి ఉన్నాడు. ఇంతకంటే డీపెస్ట్ ఇంకేముంది చెప్పండి. ముక్త స్థాయి, శారీరక స్థాయి కదా, ముక్త స్థాయి ఆత్మ స్థాయిలో చేసేటువంటి యాక్షన్స్ మిమ్మల్ని మైథున భావన ఎప్పుడు పెట్టరు. అందుకే ఆదేశాల మేరకు సర్వీస్ చేస్తే మిమ్మల్ని ఆ వైరాగ్యం నుంచి భక్తి చేసేటువంటి స్థాయిని పెంచుతుంది. అది 100% కృష్ణ తీసుకుంటాం అన్నమాట. ఓకే, అర్థమైందా? అట్లీస్ట్ ఇంటికి వెళ్ళినాక ఏదో నా కోసమైనా ఒకసారి పుస్తకం తీయండి. మరి మీకోసం కాదే, నా కోసమైనా తీయండి ఒకసారి. తీసి ఓకే పాస్పోర్ట్ చదవండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 हरे हरे. श्रीमद् भगवद गीता की, आचार्य श्रील प्रभुपाद की. हरि हरि बोल. थैंक यू वेरी मच. हरे कृष्ण.